నమస్తే. నిరంతరం మెరుగుపరుచుకోవడానికి ఒక ప్రార్థనామయమైన పద్ధతిని ఈ పదవ నియమం అందిస్తుంది. మనల్ని మనం యథాతథంగా స్వీకరించే గుణాన్ని పోషించి, మనం ఇంకా అసంపూర్ణంగా ఉన్నవారిగా గుర్తించేటట్లు చేసి, అపరాధం అవమాన భారంతో కాకుండా కరుణతో మనల్ని మనం గమనించుకునే విధంగా ఈ సూత్రం మనకు ఒక పద్ధతిని అందిస్తుంది. పదవ నియమం: నిద్రకు ఉపక్రమించే ముందు దైవ సాన్నిధ్యాన్ని అనుభూతి చెందుతూ, అనుకోకుండా ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే వాటి పశ్చాత్తాపం చెందుము. వినమ్ర భావంతో క్షమాపణ వేడుకొని ప్రార్థనాపూర్వకంగా మరలా అటువంటి తప్పిదాలు చేయబోమని తీర్మానించుకొను. దశమ సూత్రం: నిద్రకు ముందే ఎందుకు చేపడతాం? నిద్రకు ఉపక్రమించే ముందు మనం అన్ని కార్యకలాపాలను కట్టిపెట్టి ముగింపుకు చేరుకుంటాం. అంటే ఆ రోజు చేయవలసినవన్నీ అయిపోయాయి, మనల్ని పునరుజ్జీవింపజేయగల నిద్రకు తయారవుతున్నాం. సహజంగా ఆవృతమయ్యే జీవన చక్రంతో మనం శృతి కలిసి ఉంటే మనలోని ఆటానమస్ నర్వస్ సిస్టమ్ ఆగిపోయి పారాసింపాథెటిక్ విధానంలోకి వ్యవస్థ జారుకుంటుంది. దీనివలన శ్వాసక్రియలు శాంతపడి శక్తి వ్యవస్థ సడలి హాయిగా మారి మెదడులోని తరంగాలు నెమ్మదిస్తాయి. అప్పుడు మనం మన ఉపచైతన్య క్షేత్రంలోనికి అడుగు పెట్టగలం. ఈ స్థితిని బాబూజీ ప్రకృతి సంతృప్త స్థితి అని వర్ణించారు. ఆత్మ పరిశీలనకు మన లోపాలను ఒప్పుకొని వాటిని సరిదిద్దుకోవడానికి సుముఖంగా ఉండే స్థితి ఇది. పగలు నాడీ వ్యవస్థ క్రియాశీలకంగా ఉన్నప్పుడు విపరీతంగా ప్రతిక్రియాత్మకంగా వ్యవహరించే అహం నాడీ వ్యవస్థ నెమ్మదించి ఉన్న ఈ స్థితిలో సమ్మతించడానికి సంసిద్ధంగా ఉంటుంది. మన స్వీయ అభివృద్ధి కోసం చేసే సాధన తర్వాత మనం నిద్రపోయినప్పుడు మన ఎరుకలో కలిగిన మార్పులను కొద్దిసేపు మాత్రమే జ్ఞాపకం ఉంచుకోగల జాగృత మనస్సు నుండి మనం దీర్ఘకాల స్మృతిలో నిక్షిప్తం చేయగల మన మేధో కేంద్రాలలోనికి ఈ మార్పు చేరుతుంది. ఆ విధంగా మార్పుకు సంబంధించిన ఆకృతులు తయారవడం మొదలవుతాయి. నిజమైన మార్పు చోటు చేసుకోవడానికి ఈ కొత్తగా ఏర్పడిన ఆకృతులు ఉపచైతన్యంలో నాటుకొని స్వయం ప్రవర్తకం కావాలి. ఈ సాధన ద్వారా స్వతసిద్ధంగా మనలో పెంపొందే స్వీయ కరుణ వలన ఇది సాధ్యమవుతుంది. దశమ సూత్రం ఎందుకు ప్రార్థనాపూర్వకంగా చేయాలి? In the entire maxim, Babuji does not talk about prayer, but he talks about prayerfulness. His prescription is very clear. He says at bedtime, feeling the presence of God, repent for any wrongs committed unknowingly, unintentionally. Beg forgiveness in a supplicant mood and prayerfully resolve not to allow the repetition of the same. Begging forgiveness from God also makes us responsible somehow in forgiving others. If you expect forgiveness from God, it should start with us. I must forgive first. మన అహాన్ని సేవించడంలోనే మన ప్రతిరోజు జీవనంలోని అధిక భాగం వెచ్చించడం జరుగుతుంది. అహమే మనకు గుర్తింపు ఇస్తుంది కాబట్టి దీనిని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ దాచి ఒక ముఖ్యమైన మేల్కొల్పు ఇచ్చారు. ఒక్కటి అర్థం చేసుకోండి, నేను ఐశ్వర్యం, అధికారం, ప్రజాదరణ, తెలివితేటలు, పేరు, ఉద్వేగం లేదా హోదా వంటి వాటిని కోరుకోవడం తప్పు
అని అనడం లేదు. అహం వాటితో గుర్తింపు ఎప్పుడు పొందుతుందో అప్పుడు అపమార్గంలో పయనించడం మొదలవుతుంది అంటున్నాను. మనం నిజంగా ఎవరం అన్న ప్రాథమికమైన అవగాహన లోపించడం వలన తప్పుడు చర్యలన్నింటి మూలంలో ఈ అబద్ధపు గుర్తింపే కారణం అవుతుంది. అహాన్ని మన నిమ్న ఆత్మగా సూచిస్తారు. అది ఎప్పుడు అలా అవుతుంది? హృదయం దానిని మార్గనిర్దేశం చేయనప్పుడు, మనం అసలు ఎవరము అన్నది మర్చిపోయినప్పుడు మన అహం నిమ్న ఆత్మగా వ్యవహరిస్తుంది. దీనికి పరిష్కారం చాలా సులువు. ప్రార్థనాపూర్వకంగా హృదయం ద్వారా మన అస్తిత్వ కేంద్రంతో అనుసంధానమై మనలోని ఉన్నతాత్మతో అంటే అంతర్గత మాస్టర్తో శృతి కలపగలగాలి. అప్పుడు అంతర్గత ప్రకాశం సహజంగా మనలోని లోపాలు తప్పులపై ప్రసరింపగా వాటి కోసం పశ్చాత్తాపం చెందడం సులువు అవుతుంది. ఈ క్షేత్రంలో అహం శక్తి పనిచేయదు. మనం తప్పులు ఎందుకు చేస్తా? Why do we make mistakes? Ego is number one culprit. Number two, desires. But to provoke this ego or invoke this ego and play out your desires or greed will be absent if contentment was there. That's why some of you might recall the dialogue between Raja Janak and Astavakra. Raja Janak asks Astavakra, the great sage, how can I achieve moksha, liberation? How can I remain detached? And this great sage, he answers, Kshama arjav santosh satyam and daya. If you develop these qualities, you'll be guaranteed to arrive at a state of liberation. And one of those qualities he mentions here is the state of contentment. Rest is just the outcome of all that. Content heart, I think, it's sure to be safeguarded against all the repetitions of mistakes. So we have to cultivate the seeds of contentment in our hearts. ఎటువంటి తప్పులు చేస్తాం? విధులు నిర్వహించడంలో విఫలమైనప్పుడు మన ద్వారా తప్పులు జరుగుతాయి. విడిచిపెట్టినవి ఒమిషన్స్, చేసినవి కమిషన్లు అని ఈ తప్పులను మనం వర్గీకరించవచ్చు. విడిచిపెట్టడం వల్ల జరిగిన తప్పులు భయం, స్వార్థం, మందకొడితనం వల్ల సామాన్యంగా చేయవలసిన పనిని విడిచిపెట్టడం వల్ల ఈ అపరాధం జరుగుతుంది. ఫలితాలు, పరిణామాలు ఎలా ఉంటాయోనని, విఫలమవుతామేమోనని, బయటపడిపోతామేమోనని, విమర్శకు గురి అవుతామేమోనని, తృణీకరిస్తారేమోనని, మారవలసి వస్తుందని, ఇలా ఏదో ఒక భయం కారణం కావచ్చు. అపమార్గంలో పయనిస్తున్న అహం వలన స్వార్థం ఏర్పడి చేయవలసిన పని చేయకపోవడం తప్పుకు దారి తీయవచ్చు. చేసిన తప్పులు, ఈ తప్పులు మన చర్యల కారణంగా జరిగాయి. ఉదాహరణకు, ఎవరినైనా భావోద్వేగపరంగా లేదా భౌతికంగా గాయపరచడం, నిజాయితీ లేకుండా లేదా మోసపూరితంగా వ్యవహరించడం, మరొకరికి చెందిన దాన్ని ఆకాంక్షించడం, ఇంకా ఏకత్వం, ప్రేమ, సత్యం, నిష్కపట, నిరాడంబరత్వం వంటి నియమాలకు విరుద్ధంగా వ్యవహరించడం. ఇటువంటి చర్యల వలన జరిగే తప్పులన్నీ ఈ వర్గానికే చెందుతాయి. కొన్నిసార్లు మన అపార్థాల కారణంగా తప్పులు చేస్తాం. ఒక్కొక్కప్పుడు మన చర్యల పర్యవసానాలను మనం ముందుగా ఊహించలేం, లేదా సాంఘిక మర్యాద నియమాలు తెలియని కారణంగా మనము అపార్థం చేసుకోవచ్చు. కొన్ని తప్పులు యథార్థమైనవి ఉంటాయి, కొన్ని ఆవేశపూరితమైనవి ఉంటాయి, కొన్ని ఒక్కసారే జరిగినవి ఉంటాయి, మరికొన్ని అలవాటుగా మారిపోవడమే కాక వ్యసన స్థాయికి చేరుస్తాయి. ఈ చర్యలన్నీ కూడా ప్రకృతితో సారూప్యత లోపించిన జీవన విధానం వల్లనే చోటు చేసుకుంటాయి. అవి చాలా వరకు మన సంక్లిష్టమైన ప్రవర్తనా ధోరణుల ఫలితమే. వీలైనంత ఉన్నతంగా మనల్ని మనం తయారు చేసుకోవడానికి మార్గం.
తప్పు చేసిన తర్వాత ఎటువంటి అనుభవానికి లోనవుతాం? అపరాధ భావం, పశ్చాత్తాపంతో మనం రోజుల తరబడి బాధపడుతూనే ఉంటాం. ఇటువంటి నిరుపయోగమైన భయంకరమైన అనుభూతిని తొలగించి తిరిగి మన దృష్టిని నిర్మాణాత్మకమైన దిశగా మళ్లించగల ఒక ఖచ్చితమైన పద్ధతిగా 10వ నియమాన్ని బాబూజీ మనకు అనుగ్రహించారు. But the person who remains arrogant and continues to bashfully believe that I make no mistakes, I know everything in life, he can't be helped. He can't offer prayer. When we start with such a statement, my master, with a feeling that my Lord, then immediately what happens? It dissolved. Egolessness prevails. Next thing in this, that when the mistake is committed, we are not trying to hide, we are exposing it. And this requires acceptance, making sure that you rectify and purify your acts and behavior and thoughts. Without this backing of resolution, confession is important. It cannot transform us. And why are we doing all this? With one single purpose. I want to transform myself. I want to become pure and simple so that I can remain at the feet of my beloved. పశ్చాత్తాప ప్రక్రియకు 5 ప్రధానమైన మెట్లున్నాయి. మనం పరిపూర్ణం కాము అని గుర్తించడం, బాధ్యత వహించడం మొదటి అడుగు. మనం చేసిన తప్పులకు చింతించడానికి ఇది సహకరిస్తుంది. క్షమించమని అర్థించడం తర్వాతి మెట్టు. అటువంటి తప్పులను మళ్ళీ చేయకుండా తీర్మానించుకోవడం చివరి మెట్టు. ఈ ప్రక్రియ అంతటిని ప్రార్థనామయమైన స్థితిలో ఉంటూ మన హృదయం ద్వారా కేంద్రంతో అనుసంధానమై చేయవలసి ఉంది. నిర్మలీకరణ, పశ్చాత్తాప సాధన, ఈ రెండూ ఒకదాన్ని మరొకటి బలపరుచుకుంటూ సాగుతాయి. మన భవిష్యత్ కర్మకు దారితీసే ముద్రలను నిర్మలీకరణ ప్రక్షాళన కావించగా, పశ్చాత్తాప క్రియ మన మనసులో నాటుకున్న విత్తనాలను మొలకెత్తనీయకుండా నిరోధిస్తుంది. ఈ విధంగా సాధన చేస్తుండగా మనం నిర్దోషిత్వం, వినమ్రత, స్వచ్ఛత, సరళత అనుభూతి చెంది తేలికవుతాం. దీనిని సిద్ధింపజేసుకున్నవాడు అన్నీ పొందినట్లే అన్నారు బాబూజీ. All these maxims are there. If followed with zest, makes one witness this Upanishadic statement of moving from unreal to real, from darkness to light. మనందరం గురువుల మార్గదర్శకత్వంలో ఈ విశ్వజనీయ సూత్రాల నిర్దేశానుసారం ప్రకృతితో శృతి కలిపి మన జీవనయానాన్ని కొనసాగింతుగాక. నమస్తే.